హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి వింటర్ స్పెషల్ వీడియో. వింటర్లో మన స్కిన్ చాలా పగులుతూ ఉంటుంది, పొడిబారిపోతూ ఉంటుంది. సో దీనికోసం ఇంట్లోనే మనం వితిన్ 10 రూపీస్లో చక్కటి మాయిశ్చరైజర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది లిప్స్కి కానీ లిప్ బామ్ లాగా, ఫేస్కి మాయిశ్చరైజర్గా, ఇంకా మన బాడీకి లోషన్గా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో ఎక్కువ శాతం కూడా హైడ్రేషన్ అవ్వకుండా బాడీని ఉంచుతుంది. సో అది ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా రోజ్ పెటల్స్ని తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలి. రోజ్ పెటల్స్ అనేవి మన లోషన్కి మంచి కలర్ని ఇస్తుంది. సో కలర్తో పాటు స్కిన్కి కూడా విటమిన్ సి ఉంటుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంకా మీకు ఇందులో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ ఏవైనా మన ఇష్టము. కానీ రోజ్ పెటల్స్ ఇవి నీట్గా క్లీన్గా తడి లేకుండా ఈ యొక్క టిష్యూతో కానీ క్లాత్తో కానీ అద్దుకోవాలి. వాటరు లైట్గా ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ వాటర్ మాత్రం ఉండకూడదు. సో వాటర్ లేకుండా చూసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా ఉంటే ఇంకా మంచిది. ఇది లోషన్ అనేది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది. వాటర్ ఉంటే అది కొంచెం బబుల్గా ఫామ్ అయ్యి లోషన్ కూడా అంత నీట్గా ఉండదు. సో అందువల్ల వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఈ పెటల్స్ అన్నిటిని కూడా మనం ఒక రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. నీట్గా ముద్దలాగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇలా దంచి పెట్టుకున్న మనం గులాబీ పెటల్స్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ బౌల్ అనేది మనం ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ని వేడి చేసుకోవాలన్నమాట. దాంట్లో ఈ బౌల్ని పెట్టుకొని మనం దీంట్లో కొన్ని మిశ్రమాలని వేసుకొని వీటిని మనం కాగబెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, నేను చూపించాను కదా ఇక్కడ వీడియోలో, కింద ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో ఈ యొక్క మనం కావాలనుకున్న ఈ చిన్న బౌల్ని పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా హీట్ చేయకూడదు అనమాట. దీంట్లో కోకోనట్ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. సో కోకోనట్ ఆయిల్ పక్కా వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్తో పాటు మనకి ఇష్టమైన లోషన్, వ్యాజిలిన్ కావచ్చు, ఇంకా వేరేదే మీ ఇష్టం ఏదైనా కానీ వితౌట్ కెమికల్ ఉండేది, అంటే పెట్రోలియం జెల్లీ లాగా ఉండే అటువంటి కంటెంట్ మాత్రమే వేసుకోవాలి. మిగతా ఏమి వేసుకోకూడదు. మీకు ఏమి దొరకకపోతే పెట్రోలియం జెల్లీ తప్ప ఇంకేమీ వాడద్దు. కొబ్బరి నూనె ఇంకా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె కూడా కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలి. పారాచూట్ వాళ్ళదైతే ఇంకా బెస్ట్. సో ఈ రెండింటిని కూడా మనం ఆ మరిగే నీటిలో బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు మనం అదంతా కరిగిన తర్వాత ఆ నీటిలోనే వదిలేయాలండి. సో 2 నిమిషాల పాటు ఆ యొక్క పెటల్స్లో ఉన్న ద్రావం కూడా లైట్గా కరిగిపోతూ ఉంటుంది. తర్వాత మనం దీన్నంతా కూడా ఒక జాలీలో వేసేసుకొని మనం వడకట్టుకోవాలి. నీట్గా ఆ పెటల్స్లో ఉన్న ద్రావాన్ని కూడా ఒత్తుకుంటూ వడకట్టుకుంటే ఆ పెటల్స్లో ఉన్న కలర్ కూడా మనకి ఆ యొక్క ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ యొక్క లోషన్లోకి మొత్తం కూడా ఇలా ఒత్తుకుంటూ నీట్గా పెటల్స్లో ఉన్నది మొత్తం కూడా ఒత్తేయాలి. ఇప్పుడు లాస్ట్కి చూడండి, పెటల్స్లో ఉన్న కలర్ మొత్తం కిందకి దిగిపోయింది. నాకు అప్పుడే గడ్డగట్టేస్తుంది. ఎందుకంటే నేను వింటర్ ఏరియాలో ఫుల్ వింటర్ అనమాట. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. నాకు బయట పెట్టిన 2 నిమిషాలకి అది గడ్డగట్టుకుపోయింది. సో ఇది చూడండి, మీ ముందే నాకు గడ్డగట్టుకుని వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ వేడి వాటర్లో పెట్టేసి తిప్పుతున్నాను, కరిగిపోతూ ఉంది.
ఇలా కరిగిన దాన్ని ఇప్పుడు మనం ఏదో ఒక కంటైనర్ ఖాళీ డబ్బా తీసుకొని ఆ కంటైనర్లో మనం ఈ యొక్క లిక్విడ్ని పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంటలో మనకి గడ్డ కట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు బయటే కదా ఆటోమేటిక్గా చూడండి నాకు వైట్ అయిపోతుంది, గడ్డ కట్టుకొని వెళ్ళిపోతుంది. మూత పెట్టేసరికి నాకు వైట్ ఫామ్ అయిపోయింది, అంటే గడ్డ కట్టుకొని వెళ్ళిపోయింది. సో ఈ విధంగా రెడీ చేసుకున్నది మనం ఎట్లా అయినా ఉపయోగించుకోవచ్చండి. బాడీ లోషన్కి, ఫేస్ లోషన్కి, ఇంకా కాళ్ళ పగుళ్ళకి, ప్రతి దానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు 10 నిమిషాల్లోనే నాకు గడ్డ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం లిప్స్కి రాసుకున్నా కూడా మంచి బెస్ట్ మాయిశ్చరైజర్గా ఉంటుంది. మా పాపకి రాస్తున్నాను, తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, ఎప్పుడు చేస్తావు. రోజ్ పెటల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి, రోజ్ ఫ్లేవర్ ఒకటి. ఇది మంచి మాయిశ్చరైజర్ అని చక్కగా మనం అంతా రాసుకోవచ్చు. సో ఇది టోటల్ వీడియో అయితే మీకు లో కాస్ట్లో, లో బడ్జెట్లో మన యొక్క మాయిశ్చరైజర్ని అయితే తయారు చేసుకున్నాం. ఇది బాడీ లోషన్కి కూడా ఫుల్ యూజ్ అవుతుందండి. తొందరగా కూడా హైడ్రేట్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.